Hello all, welcome to our channel of ZLDH updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the OU revaluation results గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో as we have already started the OU updates, general updates regarding for the results, and all the notification is provided from OU. అండ్ ఓయూ రిజల్ట్స్ అనేది ఆల్రెడీ డిక్లేర్ అయినాయి. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు రివాల్యుయేషన్కి అప్లై చేస్తారు. రివాల్యుయేషన్ అండ్ ఫోటో కాపీ. అండ్ ఆ డేట్ వచ్చేసి 18 to 22 దాకా, ఆగస్ట్ దాకా ఉన్నది. అండ్ 1 డే బ్యాకే రివాల్యుయేషన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది, ఇంక్లూడింగ్ బోత్. అంటే ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు రిగార్డింగ్ ఫర్ ద రివాల్యుయేషన్ అండ్ ఫోటో కాపీ గురించి. ఫోటో కాపీ అంటే ఏం లేదండి, మీరు రాసిన ఎగ్జామ్స్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని ఇస్తారు. అండ్ రివాల్యుయేషన్ అంటే మళ్ళీ మీ పేపర్ అనేది మళ్ళీ కరెక్షన్ చేస్తారు. అండ్ దట్ ఈస్ అబౌట్ ద రివాల్యుయేషన్ అండ్ ద ఫోటో కాపీ. అండ్ ఈ రిజల్ట్స్ వచ్చేసి ఎప్పుడు వస్తాయని అందరూ అడుగుతున్నారు రిగార్డింగ్ ఫర్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ గురించి. సో రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది మీరు ఈ అప్లికేషన్ ఎగ్జిట్ అయిపోయినాక 10 డేస్కి 10 or 12 డేస్కి మీ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది వస్తాయండి. అండ్ 22కి అప్లికేషన్స్ అనేది క్లోజ్ అయ్యాయి కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ అ రిజల్ట్ ఆఫ్టర్ సెప్టెంబర్ 2nd నుంచి 2nd అయినా రావచ్చు, 3rd అయినా రావచ్చు, 4th అయినా రావచ్చు, 5th అయినా రావచ్చు, 6th అయినా. సెప్టెంబర్ 1st వీక్లో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో this is all the update regarding for the OU revaluation results update of 2024 batch. And still, if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And thank you for watching this video. Thank you so much. సో ఇందులో 2 ways ఉన్నాయండి అప్లై చేసుకోవడానికి. లైక్